ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామికి వేల వేల నమస్కారాలు. మిత్రులు. ఈ వీడియోలోకి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత అద్భుతమో అసలు మనం మాటలో చెప్పలేము. ఆ కొండపైకి పోతుంటే సకల లోకాలను మనెమ్మటే ఉన్నట్టు, ఆ లోకాల్లో మనం తిరుగుతున్నట్టు, 7 లోకాలు 14 లోకాల చుట్టూ మనం అన్నీ మన ముందే కనబడుతున్నట్టు, ఆ కొండ మీదకి పోతుంటే కింద ఆ చెట్లు వనాలు కనబడుతుంటే ఋషులు మహాపురుషులు తపస్సులు చేస్తున్నట్టు ఉన్నది. ఈ తిరుమల కొండ దర్శించుకుంటేనే తప్ప ఆ అనుభూతి తెలియదండి. ఆ మహిమ మామూలు మహిమ కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి మహిమ నేను స్వయంగా స్వామివారిని దర్శించుకొని చెప్తున్నాను, ఉత్తమ మాటలు కాదండి. ఆ కొండపైకి వెళుతుంటే, ఆ బస్సులో వెళుతుంటే, ఆ కొండలను చూస్తుంటే, ఆ వనాలను చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇది మాటల్లో చెప్పలేదండి. చాలా అద్భుతంగా ఉందండి. నేను ఏదో వీడియో కోసం కదండి, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన అక్కడిని కొండ మీద ఉంటే మనను ప్రతి ఒక్కరిని కనిపెడుతుండండి. ఈ కొండపైకి ఎక్కుతుంటే అసలుకు వేరే లోకాలకు అద్భుతంగా అనిపించిందండి. ఆ స్మృతి మనం డైరెక్ట్గా ఆ కొండ మీదకి వెళ్తుంటే తప్ప తెలియదు. ఫ్రెండ్స్ చూడండి, స్వామివారి 7 కొండలు. ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా, ఎంత దేదీప్యమానంగా ఈ కొండపైకి వెళ్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. వావ్! 7 లోకాలు 14 లోకాలు, 7 లోకాలు 14 లోకాలు, 14 భువనాలు స్వామి. ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస. ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్, ఆ కొండ మీదకి వెళ్తుంటే ఆ పక్కకు ఆ కొండలను చూస్తుంటే, ఆ వనాలను చూస్తుంటే, ఆ వృక్షాలను చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించిందండి. ఇది ఈ వైకుంఠ వాసుని అద్భుతం అండి. ఇది మామూలు విషయం కాదండి, అద్భుతం అండి. ఈ గోవిందుని సృష్టి అండి, అద్భుతం అండి. ఆ దర్శనము మామూలు కాదండి. మన జన్మ ధన్యమవుతుందని స్వామివారిని దర్శించుకున్న ఒక వారం వరకు దేవుడు మననే చూస్తుంటాడండి. అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు కూడా దేవుడు మననే చూస్తుంటాడు. మనెమ్మడే ఏదో రూపంలో, వేరే మనిషి రూపంలో వచ్చి మనం పలకరిస్తుంటాడు, ఏదో చేస్తుంటాడండి. నాకు అలాంటిదే అయిందండి. ఒక రైల్వే స్టేషన్లో పలానా రైలు పోతుంది అని చెప్పుడు రావు, కానీ ఆ స్వామి వచ్చి ఉండదండి. చూడండి, ఈ స్వామివారి 7 కొండలు ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా, మా మాటల్లో వివరించలేమండి. స్వామివారి దర్శనంని మాటల్లో చెప్పేదైతే మనం మాతృగా ఎందుకు కొడతామండి, ఏదో ఋషుల్లో కొడతామండి. ఈ కొండపై ఉన్న ప్రతి వృక్షము, ప్రతి చెట్టు ఋషులు, మహాపురుషుల యొక్క స్వరూపాలండి. ఈ కొండపై ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. ఈ కొండపై ఉన్న వనాలు, చెట్లు, ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మనం మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం చేసుకున్న వారికి ఈ అద్భుతము
తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ మనసులో మెదులు, ఆ కళ్ళల్లో ఆ హాయి ఉంటుందండి ఫ్రెండ్స్. ఓ నమో వెంకటేశ, నమో శ్రీనివాస, ఓం నారాయణ, నమో నారాయణ, ఆది నారాయణ. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత అద్భుత దృశ్యం. ముల్లోకాలను మనం ఆ కొండపై నుంచి చూస్తున్నట్టు అద్భుతంగా అనిపించిందండి. అది మామూలు విషయం కదండి. ఆ స్వామి మన కోసమే, ఈ కలియుగంలో మన కోసమే పిలిచారండి. మనకు మానవ మార్తలకు వరాలు ఇవ్వడానికే స్వామివారు పిలిచారండి. చూడండి ఆ చెట్లు, ఆ పచ్చదనం, ఆ పూలు ఎంత రమణీయం, ఎంత కమనీయం, ఎంత అద్భుతం. ప్రతి చెట్లలో ఆ స్వామివారి స్వరూపం, ప్రతి రాయిలో స్వామివారి రూపం కనిపిస్తుందండి. ప్రతి తిరుమలని ఆ గోవిందుడి నామస్మరణ. గోవింద గోవింద గోవింద, గోవింద గోవింద గోపాల, హరి 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 హరి. ఆ బస్సులో పోతున్నప్పుడండి హరి 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 అన్నట్టే అనిపించిందండి. ఆ శ్రీహరిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యం అండి. ఆ స్వామివారి దర్శనం నాకు 10 సెకండ్లు, 15 సెకండ్లు, చాలా మందికి 5-6 సెకండ్లు ఉంటుందని, నాకు 20 సెకండ్లు దక్కిందండి ఆ స్వామివారి దర్శనం. కొండపైకి చేరుకున్నామండి. అబ్బా, స్వర్గలోకానికి, స్వామివారి సన్నిధికి చేరుకున్నాను. అద్భుతం. గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద, గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, గోవర్ధనగిరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నారాయణ నారాయణ స్వామి